ఈరోజు సింపుల్గా అయిపోయే కద్దుక ఖీర్ అయితే ప్రిపేర్ చేసాము ఇంట్లో. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు మేము కద్దు ఖీర్ అయితే చేస్తున్నామండి. అదే అండి, సొరకాయ పాయసం అయితే చేస్తున్నాము. ఇక్కడ మా హనీ కుస్తీ పట్టి దాన్ని పీల్ మొత్తం తీస్తుంది, పీల్ చేస్తుంది. ఈ స్టెప్ బై స్టెప్ అయితే పాయసం ఎలా చేయాలో చెప్తూ ఉంటాను, అదే ఫాలో అయిపోండి. ప్రాసెస్ చూసే ముందు ఒకసారి లైక్ అయితే ఇచ్చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండి ఇప్పుడు మనం పీల్ మొత్తం అయితే తీసుకున్నాం చూడండి. ఇప్పుడు మనం దీన్ని 2 హాఫ్ పార్ట్స్గా చేసుకొని దీని మధ్యలో ఉన్న లేతగానే ఉందండి సొరకాయ, కానీ దీని మధ్యలో ఉన్న గింజలు అయితే ఈ విధంగా స్పూన్ సహాయంతో అయితే తీసేద్దాము. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని సగ్గు బియ్యము పిడికెడు, బియ్యం ఒక పిడికెడు నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు చక్కగా నీట్గా కడుక్కొని నానబెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా అయితే మనం గింజలు మొత్తం అయితే తీసేసుకోవాలి. ఇవ్వండి, ఇప్పుడు మనము ఒక సన్నని ఏమంటారు పీలర్ ఉంటుంది, పీలర్కి కైకి మాలని నిజంగా క్యాబోతానీసే తురుపుని అంటారు చూడండి. దాంట్లో మనం సన్నగా ఉన్న ఎటువైపు సన్నగా ఉంటుందో దాన్ని ఈ విధంగా అయితే మనం క్యాకర్లైనా పీల్ చేసుకోవాలి. చూడండి ఎంత సన్నగా ఉందో, ఇలా ఉండాలి. ఇదే విధంగా చేసుకోవాలండి మనము. మా మరదలకి నా కూతురికి దీని పేరైతే సడన్గా గుర్తు రాలేదు. గ్రేటర్ సహాయంతో నీట్గా అయితే ఇలా సొరకాయని తురిమేసి పెట్టుకున్నాం కదా. ఇందులోకి వచ్చేసి డ్రై ఫ్రూట్స్, నేను బాదం కాజు అయితే నానబెట్టుకున్నాను అనమాట. హాఫ్ అన్ అవర్ అవుతుంది నానబెట్టుకొని. ఇంకా వేసుకోవాలి అనుకునే వాళ్ళు పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక పిడికలంత సగ్గు బియ్యం, పిడికలంత బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకొని ఇలా పేస్ట్లా అయితే చేసి పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో వచ్చేసి గోల్డ్ అనమాట, ఫుల్లీ క్రీమ్డ్ మిల్క్ 1 లీటర్ అయితే తీసుకున్నాను, 2 హాఫ్ లీటర్స్ ప్యాకెట్స్. ఇక ఇందులోనే మనకు కొంచెం ఫ్లేవర్ కోసం అని వెనిలా ఎసెన్స్ అయితే వేస్తానమాట. ఇవి ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కద్దు ఖీర్ ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ అయితే చూపించేస్తాము. చలో, ఫస్ట్ మనం ఒక దీక్ష అయితే తీసుకొని ఇందులో మనం తీసుకున్నాం కదా 1 లీటర్ మిల్క్, అవి వేసుకొని బాగా మరగపెట్టుకుందాము. ఈ పాలు పొంగొచ్చే లోపు మనం ఒక కడాయి తీసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని అయితే ఫ్రై చేసుకుందాం. అందుకోసమని నేను ఈ పాల దీక్షని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అయితే వేసాను. ఈ ఘీ పూర్తిగా ఆప్షనల్, మీకు ఘీ ఇంట్లో ఉంటే వేసుకోండి, మంచి అరోమా వస్తుంది, లేకపోయినా పర్లేదు. ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ మొత్తం ఇందులో అయితే వేసి చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా అయితే ఎగిరిపోవాలి. అంతవరకు అయితే చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉందాము అడుగంటకుండా. ఇగోండి, ఇప్పుడు మన పాలు అయితే పొంగొచ్చినాయి అండి. ఇగోండి చూడండి మరుగుతుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం ఈ 2 పేస్ట్ని కలిపి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇదైతే పాలల్లో వేసేసి మంచిగా మరగనివ్వాలి. అంటే ఇది కుక్ అయిపోవాలన్నమాట, అంటే పాలల్లో కలిసిపోవాలి. అంతవరకు అయితే మనం కుక్ చేసుకుందాము. మనం ఏదైతే పేస్ట్ ఇంట్లో వేసుకున్నామో అదంతా ఈ మిక్స్లో బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుతూ ఉండాలి. అంతేకాకుండా పొంగు రాకుండా అడుగంటకుండా ఇలా ఒక గరిటెతో మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. పొంగి రాకుండా మనం కలుపుతూ ఉన్నాం కదా, ఇలా కలుపుతూ ఉండగా ఒక 10 మినిట్స్ ఆ టైంలో మనం ఇందులో ఏమైతే వేసామో సగ్గు బియ్యం మరియు రైస్, అది ఇందులోనే కుక్ అయిపోతుంది అనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కుక్ అయిపోయి మనకి కొంచెం లావు ముక్కలుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ కద్దునైతే ఇందులో వేసేయాలి. అదేనండి సొరకాయ, మనం ఏదైతే పక్కన వేయించుకొని పెట్టుకున్నామో సొరకాయని ఇందులో కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలన్నమాట.
ఈ సొరకాయని ఇందులో ఒక 5 to 7 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే సొరకాయ మనం ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడే హాఫ్ కుక్ అవుతుంది. ఇప్పుడు మిగతా సగం కూడా ఈ మిల్క్లో, బాయిల్ అయ్యే మిల్క్లో అయితే కుక్ అయిపోతుంది. ఇలా మనం కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, మన సొరకాయ అయితే ఇందులో ఉడికిందనమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఇప్పుడు ఇందులోనే షుగర్ యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి 200 గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాము. కద్దు ఖీర్లో షుగర్ కొంచెం తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఎక్కువ వేసేస్తే నోటికి స్వీట్నెస్ ఎక్కువయ్యి ఎక్కువగా తినాలనిపించదు. స్వీట్నెస్ కొంచెం లైట్గా వస్తూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో చాలామంది కండెన్స్డ్ మిల్క్ అయితే యూజ్ చేస్తారు, కానీ మేము చూపించిన ఈ పద్ధతిలో అది కూడా వేయకుండానే అంత టేస్ట్ అయితే తప్పకుండా వస్తుంది. మీ ఇంట్లో మీరు కూడా మేము చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ వేలో అయితే కద్దు కా ఖీర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇక స్టవ్ అయితే ఆఫ్ సిమ్లో పెట్టేయాలన్నమాట. ఇప్పుడు కద్దు కా ఖీర్ కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేద్దాము. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేయచ్చు, లేదంటే వదిలేయండి. కొంచెం అంటే కొంచెం, చాలా కొంచెం అయితే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇలా మొత్తంగా అయితే నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇదిగోండి వెనీలా ఫ్లేవర్ జస్ట్ 1 or 2 డ్రాప్స్ అయితే వేసుకోవాలండి. అంతకన్నా ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ అయితే ఎగుటుకొట్టింది అనమాట. జస్ట్ నేనైతే 2 డ్రాప్స్ అయితే వేస్తాను. అలా వెనీలా ఫ్లేవర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి క్యాష్యూ నట్స్ మరియు బాదం, వీటిని అయితే నీట్గా దాని మీద పీల్ అయితే తీసేసి సన్నగా అయితే తరుముకున్నాము. ఇప్పుడు ఈ తురుమునంతా ఇందులో అయితే వేసేసుకున్నాము. ఇక ఎంతో రుచికరంగా ఉండే మన కద్దు కా ఖీర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా అయితే ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి పెళ్ళిళ్ళలో ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా అయితే మీరు ఇందులో చూస్తారు. ఆహా, ఎంతో టేస్టీగా ఉండే కద్దు కా ఖీర్ ఇంత సింపుల్గా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? స్మెల్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కద్దు కా ఖీర్. ఇక ఈ కద్దు కా ఖీర్ చల్లారిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బాగా కూలింగ్తో ఉన్నప్పుడు తింటే ఈ ఖీర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకైతే నచ్చుతుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. ఉంటానండి మరి, బాయ్.